హలో హలో హలో. హలో చెప్పండి. నిన్న ఫోన్ చేశారండి. ఆ, హరి గోపీకృష్ణ అనే పేరు వచ్చింది. అవునండి, నాదే పేరు. చెప్పండి. ఎప్పుడండి? రాత్రి ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు అండి ఆ, ఇది. ఆ, వినయ్ గారు, అవునండి. ఎందుకు చెప్పండి. సార్ అంత ఇదిగా చేస్తారు మీరు? ఏంటండి? ఆ? కాదండి, దే- దే- కిరణ్ గారు ఆడ మాట్లాడుతున్నారు, పిలిచారు మాట్లాడాలని చెప్పి. అలా బ్యాక్ స్టేజ్ లో పెట్టడం కరెక్ట్ అండి మీకు? అట్ట కాదండి, వినండి వినండి. చక్కగానే మాట్లాడుకుందాం. ఇప్పుడు వారన్నా మాట్లాడాలి, నేనన్నా మాట్లాడాలి. నేను మీరు మాట్లాడినాక మాట్లాడట్లేదు మీకు కదా ఆయన్ని. వినండి. నేను మాట్లాడినాక మీకు ఇస్తానండి మొర్రు అని చెప్పిన ఆయన ఆగట్లేదు. నేను నాది అయిపోయినాక మీ ప్యానల్లో అయిపోయింది. వాళ్ళే చెబుతున్నారండి మీకు ఏమని? ఆ రకంగా. ఆయన మాట్లాడనివ్వండి, ఆయన చెప్పనివ్వండి అని చెప్పి. విన్నారు కదా, ఓకే రైట్. అట్లాగే హిందూగా ఉన్న ఒక రుద్ర అనే సోదరుడు కూడా ఎవరో ఏమండి మీ సంగతి వాయిస్ వద్దండి. వినండి, అక్కడ కిరణ్ గారు మీ కామెంట్స్ ఛానల్కి ఉన్నప్పుడు వచ్చారు, చెప్పారు. ఒక నిమిషం మీ అండి. వాయిస్ కిరణ్ ఒక్క కిరణ్ నిమిషం. గారు ఇతను కూడా కిరణ్ గారు మీ మాట్లాడుతుంది. ఛానల్లోకి వచ్చినప్పుడు కిరణ్ గారితో మాట్లాడాలా. ఆయన ఏం కిరణ్ మాట్లాడతారు? గారితోనండి. వినండి, అక్కడ కామెంట్స్ లో ఉన్న ఒక అతను కూడా కిరణ్ గారు మీ వాయిస్ చాలా భయంకరంగా ఉంటుంది, అది కొంచెం తగ్గించండి అంటే అది కూడా ఆయన గమనించాడుగా, తగ్గించుకున్నాడు. అక్కడే డిస్టర్బెన్స్ వస్తుంది. కొంచెం కొంచెం కూల్గా మాట్లాడుకుందాం అని చెప్తూ నేనేమన్నాను, ఓకే మీ తెర మీద చూపిద్దరు, చూపించబోయే ముందు నిర్దిష్టమైన మీ అభిప్రాయం చెప్పండి. ఈ గూగుల్ సెర్చ్లు చూపించినవి అవి వ్యాలిడేట్ అవుతాయా కాదా, అవునా కాదో చెప్పమన్నా. ఉమ్. ఆయన తెలుగు ఏం చెప్తున్నారు, నా అభిప్రాయం ఒకటి చెప్పేసాక అది మూడో అభిప్రాయం ఏంటది, నేను చూపిస్తాను మీరు కూడా దాన్ని కౌంటర్ చేసుకోండి, మీ లేదా మీరు చూపిస్తే నేను ఇప్పుడు counter- అది ఆయన ఆయన కాదండి అని చూపించేది చెప్పాను. తప్పు అని తెలిసినప్పుడు మీరు దానికి ఆధారంగా ఉండేదాన్ని ఏది రైటో మీరు చూపించాలా. ఆయన అప్పుడు చూపించేది చెప్పేసాను తప్పే. కదా ఆయన. మీరు వాళ్ళు కాదు చెప్పారు, వాళ్ళు మీకు అర్థం ఏమన్నారు, కావట్లా. ఇప్పుడు నేను కూడా ఒకటండి, సమర్థించనండి. వినండి, నేను కూడా మీకు సమర్థించనండి. ఒక విషయం చెప్తాను వినండి. ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా అందరు పిచ్చోళ్ళు ఏం కాదు. ఇప్పుడు ఆయన వచ్చారు, మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నంతసేపు ఆయన వింటున్నారు. ఆయన మాట్లాడే టైంలో కూడా మీరే వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతుంటే ఇంకా ఆయన వచ్చే ఉపయోగం ఉంది. పిలిచి మీరు రెండు ఎందుకు రకాలుగా ఉన్నాయండి. కొన్ని మీరు ఆ సందర్భాల్లో రకంగా ఆయనకే తల్ల పరిపూర్ణంగా టైం మరి. ఇచ్చాను, కొన్ని సందర్భాల్లో ఆయనకే పరిపూర్ణ, కొన్ని ఆయన మరి అవతల అబద్ధం లాగా చెప్పేస్తున్నప్పుడు నేను మధ్యలో రావాల్సి వచ్చిందండి. నేను అన్ని సందర్భాల్లో నేను మధ్యలోకి రాలేదు. అబద్ధం ఏం మాట్లాడలేదండి. ఆయన ఆధారాలు చూపించి మాట్లాడుతున్నారు, నిజాలే మాట్లాడుతున్నారు. నేను క్వశ్చన్ ఇప్పుడు అడిగాను అబద్ధం కదండి, అబద్ధం అన్నప్పుడు మీరు నిజాలు డ్రామాలు చూపించి కూడా చేయలేదు. మాట్లాడాలా. అది అబద్ధం అనుకున్నప్పుడు మీరు నిజాలు చూపించి మాట్లాడితే అప్పుడు వ్యాలిడ్ అయింది. ఏమండి, మీకు మీకు అది కూడా చెప్పాను కదండి, సైంటిఫిక్ గా ఎలా మాట్లాడుకుంటారు, ఒక ప్రపోజల్ తో వస్తారు, మాట్లాడుకున్నాక అప్పుడు దాన్ని స్టేట్మెంట్ కింద మార్చుకుంటాం. ముందే స్టేట్మెంట్ ఇచ్చి రాం కదండి, ఇది ఒకటి. స్టేట్మెంట్ ఆయన ఆల్రెడీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారండి. ఆయన దగ్గర ఉన్న 4 క్వశ్చన్లకి ఆయన స్టేట్మెంట్ ఇచ్చే దిగారు. స్టేట్మెంట్ ఇవ్వండి. ఇప్పుడు నేను కూడా వాటి మీదే ఆయన రామాయణం డిబేట్ పట్టుకుని, పెడతామన్నారు. ఏమండి రామాయణం పట్టుకుని నేను కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తాను, అది కుదిరి బాగోదు కదా. వందల మంది మాట్లాడారండి, ఇక్కడ ఊడేదేం లేదు మాకు. మీరు మాట్లాడినంత మాత్రాన ఇప్పుడు 100 మంది మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇచ్చే కౌంటర్లు వాళ్ళకి ఇస్తానే ఉన్నారు. నాకు కాదు, మీరు ఇప్పుడు మీరు మాట్లాడితే మర్యాద మీరు మాట్లాడినంత మాత్రం రామాయణం చెడ్డదైపోదండి. అది మేము నమ్మే దాని గురించి మేము ఎప్పుడైనా డిఫెండ్ చేసుకుంటాం. డిఫెండ్ చేసుకుంటాం ఖచ్చితంగా. దాని గురించి ఏమి సెకండ్ ఆప్షన్ అయితే ఏం లేదు. ఖచ్చితంగా మా గ్రంథాల మీదకి వచ్చినప్పుడు దాన్ని డిఫెండ్ చేసుకుంటాం. అలాగే మీ దగ్గరకు వచ్చి వాదించాల్సిన మనిషిని కనీసం మాట్లాడనివ్వడానికి కూడా లేకుండా చేస్తుంటే మీరు ఏం పద్ధతి అదే అని అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, నేను ఆయన ఏం అడిగాను, మీరు ఈ 2 ఆప్షన్స్ చెప్పండి. మనం వీటిని ఈ సైంటిఫిక్ రీసెర్చ్ కి దిగినప్పుడు ఒక ఇంటెలెక్చువల్ గా ఏదో అలా ఏమండి, ఆయన ఆల్రెడీ చెప్పారు మీకు. మాట్లాడినట్ల మరి ఇక్కడ మీ నొప్పి వచ్చింది కదా, నిన్న ఇదే పరిస్థితి అండి. ఎన్నిసార్లు మ్యూట్ లో పెట్టారు కిరణ్ గారిని మీరు ఆ రకంగా. మీరు అంతా ఆయన చేసేది అంతా కరెక్ట్ అని అనుకోకండి, నేను చేసేది కరెక్ట్ కాదు, ఆయన చేసేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఆయన ఇప్పుడు మీ ఇక్కడ విషయం ఒకటి చెప్తానండి. ఆయన మీ ఛానల్కి వచ్చాడనే సంగతి కాదు, అంతకుముందు సీఎం ఛానల్ సీఎం మీడియాలో కూడా ఒక్క నిమిషం సీఎం మీడియాలో కూడా మీరు మోడరేట్ గా వ్యవహరించినప్పుడు కూడా ఇదే చిల్లంగితనం చేశారని చెప్తున్నాం మేము. మీరు ఆ పద్ధతి మార్చుకుంటే బాగుంటది. ఇది కరెక్ట్ కాదు మీరు చేసేది. మీరు ఒకవేళ ఆయనతో మాట్లాడదలుచుకున్నా, డిబేట్ చేయాలనుకున్నా కానీ మీరు ఇప్పుడు చూపిస్తున్న వాదన అనేది మరి కరెక్ట్ కాదు. అంటే మీ బిహేవియర్ మరి కరెక్ట్ గా లేదంటున్నా ఆయన పక్షంలో. ఎందుకు నాకు ఆయన పట్ల ఎందుకు ఎనిమిటి ఉండాలా, ఎందుకు ద్వేషం ఉండాలా, అయ్యో లేదే. మీరు ఒప్పుకోలేకపోతున్నారండి, నిజాలు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అది నిజం దగ్గరికి వద్దాం, ఆగండి. ఇప్పుడు నేనేమన్నాను, మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఈ వికీపీడియాను 100% తీసుకుంటామా కాదా, అవునా కాదు చెప్పండి అంటే ఆయన ఏమంటున్నారు, నేను 3 అభిప్రాయం చెప్తున్నానని, నేను చూపిస్తాను మీరు కూడా కౌంటర్ చేసుకోండి, లేదా మీరు చూపిస్తే నేను అది కాదండి, అది లేదు, నేను చెప్పలేదు, మీకు ఆప్షన్స్ ఇవ్వలేదు,
అవునా కాదా చెప్పండి. సార్, అప్పుడు నేను వికీపీడియా అనేది ఒక సబ్జెక్ట్ గురించి ఒక సబ్జెక్ట్ గురించి చెప్తున్నాను సార్. మాకు తెలిసినంత వరకు వికీపీడియా అనేది ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు. ఒక సబ్జెక్ట్ తీసుకొని మరి దాని మీద అనలైజ్ చేసిన తర్వాత అది నిజమా అబద్ధమా అనేది ఇతర వాటి మీద నుంచి అసలు వేరే సోర్సుల నుంచి తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు. వికీపీడియా మీరు చెప్పేదాకా ఆడుంటున్నారండి, మీరు చెప్పేదాకా ఆడుంటున్నారు, మీరు ఉండట్లేదు కదా. ఇప్పుడు అలాగని చెప్పి వికీపీడియాలో ఉన్నది మొత్తం తప్పంటారా? ఇది మీరు వికీపీడియాలో ఉండేది మొత్తం తప్పంటారా? వికీపీడియా మొత్తం కాదు, వికీపీడియా అదేనండి. ఇప్పుడు దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా అని తెలియాలంటే వికీపీడియా పుట్టినప్పుడు చాలా లింక్స్ వస్తాయండి. అందులో ప్రథమంగా సైంటిఫిక్ రివ్యూ ఉన్నాయి, రేటింగ్ ఉన్నాయి, ఆథరైజేషన్. అదేనండి. ఇప్పుడు బేసిక్ అక్కడ చూపించింది కూడా ఆయన కాదండి. ఆయన ఫస్ట్ లో మీకు విషయం అర్థం కావట్లేదు. అది చూపించింది కూడా ఆయన కాదు. సీఎం మీడియాలో జరిగిన సిచ్యువేషన్ ని ఆ రోజు మీరే చూపించారు. నేను కాదు, అసలు నా చేతులు కంట్రోల్ లేవు కదండి. ఆయన కామన్ మ్యాన్ ఎందుకు లేవండి కంట్రోల్? మీ కాడ కంట్రోల్ లేకుండా మీరు ఆయన రకం మీట్లు ఎందుకు పెట్టారు ఆ రోజు? మీరు పిచ్చోళ్ళం సార్, మేము పిచ్చోళ్ళం కాదండి, మేము చూస్తానే ఉన్నాం. మీరు ఏదన్నా ఏమంటే మీరు కామన్ మ్యాన్ మీడియా చూపించదలుచుకున్నారు కదా, అందులో నేను ఉన్నానా, నేను ఏమైనా ప్రజెంట్ చేశానా, ఏమైనా మాట్లాడానంటే మీరే ఉన్నారండి. మీరే వికీపీడియా ప్రజెంట్ చేశారంటే అది అనిల్ చూపించింది, నాకేం పని? ప్రజెంటేషన్ అనిల్ చూపించొచ్చండి. ఆ రోజు మోడరేటర్ గా వ్యవహరించింది మీరే. నేను కాదు, నేను మోడరేటర్ గా లేని బాబు అని చెప్తుంటే మీకు కూడా కంట్రోల్స్ ఉన్నాయి ఆ రోజు. వినండి, అక్కడ కామన్ మ్యాన్ మోడరేటర్ గా చేశాడు మొదటి రోజు. తర్వాత సరే ఓకేనండి, అది కూడా తీసేద్దాం. అది దాని సంగతి కూడా పక్కన పెట్టండి. నిన్న మీరు చేసిన పని మీకు కరెక్ట్ అనిపిస్తుందా? నేను చెప్పా కదా తెర మీద. ఓకే, ఒక 15% నేను కాదండి, 100% మీదే తప్పు కనపడుతుంది. ఎందుకంటారేమో నేను నిన్న లైవ్ లోకి నేను వచ్చి కాదండి, లింక్ ఎందుకు ఇచ్చారండి? సరే కిరణ్ గారి సంగతి కూడా పక్కన పెడదాం సార్. లింక్ ఇచ్చాను, మీరు లింక్ ఇచ్చారు కామెంట్ సెక్షన్ లో. నేను డైరెక్ట్ గా వచ్చాను, రావడం బ్లాక్ చేశారు. ఎందుకని బ్లాక్ చేశారు? హరికృష్ణ పేరు మీద చాలా మంది వస్తున్నారండి. ఒకటి బూతులు ఎవరన్నా కానివ్వండి సార్, అసలు అతనా కాదని కనీసం క్రాస్ చెక్ చేసుకోవాలి కదా మీరు. నా మీద ప్రభావం ఉండదా? నిన్న వచ్చి మా అమ్మని తిట్టాడు కదా, అరే నీ అమ్మని అని వాడాడు కదా. ఇప్పుడు అందరినీ ఒకే దానికి ఇప్పుడు వీళ్ళు క్రిస్టియన్స్ కూడా ఇప్పుడు హిందూ దేవతల్ని హిందువుల్ని తెగదెడుతున్నారండి. మీ ఛానల్లో తిట్టిన వాళ్ళు లేరా? ఉన్నారా లేరా? మీ ఛానల్లో తిట్టేవాళ్ళు ఉన్నారా లేరా? ఒకటండి, ఇప్పుడు మీ ఛానల్లో మీరు లింక్ ఇచ్చిన తర్వాత ఎవరు వస్తారు ఏంది వాళ్ళ మీద అథారిటీ ఎవరు చూపిరండి. ఇప్పుడు మీ ఛానల్కి వచ్చే వాళ్ళ మీద మీరు అథారిటీ చూపిస్తారా? మహా అయితే ఏం చెబుతారు? సార్ తిట్టమాకండి సార్ అని చెబుతారు. అంతకుమించి ఏమైనా చెప్తారా చెప్పండి? కిరణ్ నేను అన్నట్టు తిట్టిస్తాను చెప్పండి. కిరణ్ నన్ను 100 సార్లు తిట్టిస్తున్నాడు కదా అశ్లేషాన్ని పెట్టి. ఆయన ఎందుకు తిట్టిస్తారండి? ఆయనకేం పనండి ఆయన తిట్టిరానికి? ఇప్పుడు మీకు విషయం చెబుతున్నాను. ఇప్పుడు కిరణ్ అశ్లేష గారు కాదు, మేమైనా కానీ ఆ టైం మేము కూడా తిడతాం. ఎందుకంటే మీరు చేసే పనులు అలాగ ఉంటున్నాయి. ఏది అమ్మని చెల్లెల్ని భార్యల్ని డి అని పదాలు మాట్లాడతారు అనమాట. కంట్రోల్లో ఉండాలి సార్. మీరు కరెక్ట్ గా వ్యవహరిస్తే ఎవరు నోరు జారు. అయ్యో కంట్రోల్ లేకుండా నేను అసలు అశ్లేషత డైరెక్ట్ గా నాకు టచ్ ఉంది, గొడవ ఉంది లేదు కదా. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ మీద బేసిక్ గా ఉన్నప్పుడు పక్కన వాళ్ళు కూడా మాట్లాడియాలా? మీరు పక్కన వాళ్ళు మాట్లాడనీయకుండా మీ అంతటా మీరు వాక్కుండా పోతా ఉంటే చూసే వాళ్ళకి పిచ్చోళ్ళు లాగా ఉంటామా? ఇప్పుడు అంతసేపు కాదండి, గంటన్నర 2 గంటల సేపు మీ లైవ్ చూసి మీ వాదం చూసి కరెక్ట్ గా లింక్ ఇచ్చిన టైం మేము ఎంటర్ అవ్వగానే లింక్ ఎమ్మటే బ్లాక్ చేసుకుంటే మాకు ఎలాగుంటది చెప్పండి? అంటే చూసేవాళ్ళం మేము పిచ్చోళ్ళమా ఏంది? రాజేష్ వచ్చాడు మాట్లాడి ఎవడన్నా కానివ్వండి, నన్ను బ్లాక్ చేశారండి. నన్ను ఎందుకు బ్లాక్ చేశారు నాకు అర్థం కాల. అసలు కనీసం ఇప్పుడు దాకా మీ ఛానల్లోకి నేను లైవ్లు చూసుకుంటానే వచ్చాను తప్ప ఏ రోజు లింక్ రాలేదు. లింక్ మనిషిని చూసినా తీసుకోవాలి. ఎందుకంటే ఏదన్నా కానివ్వండి, ముందు నా సంగతి ఇదనే కాదు అనుకున్నాడు, తిట్టేశాడు. తిట్టి చివరికి మేరీ లంజా యేసుక్రీస్తు సార్ ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీ ఛానల్లోకి వచ్చి ఆశ్లేష గారు తిడుతున్నారు అనుకోండి, మీరేం చేయాలా? కిరణ్ గారిని ఎమ్మటే తీసి బ్లాక్ లో పెడుతున్నారు, అదే మ్యూట్ లో పెడుతున్నారు, బ్యాక్ స్టేజ్ లో పెడుతున్నారు. ఈ రకంగా చేయడానికి మీ కాడ కంట్రోల్స్ ఉన్నాయిగా, అప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఎవరిని? ఆశ్లేష గారిని చేస్తారు కదా. మీకు నేనని చెప్పాను కదండి, మీరు నిన్న ఇది ఆఫీసే కదా, నిన్న వెంటనే నిన్న ఆపేశారు. సేమ్ అదే పరిస్థితి తెచ్చుకోవాలండి మీరు. ఇప్పుడు కిరణ్ గారు ఒక మాట అన్నా మిమ్మల్ని తిట్టారా? కిరణ్ గారు ఏమన్నా ఒక మాట అన్నారు మిమ్మల్ని? ఇన్ని సంవత్సరాలుగా మేము కిరణ్ గారి లైవ్ చూస్తానే ఉన్నాం.
మీ లైవ్ సీఎం మీడియాలో లైవ్లు చూస్తానే ఉన్నా వరుసగా. నేను వచ్చిన ఏడాది క్రితం అండి. కాదు ఎప్పటి కాదు నుంచి చెప్తున్నా, 4 ఏళ్ల కాదండి, నుంచి. నేను మీదొక్కటదే కాదు, మీ ఈ అన్న మీదంటే మీదొక్కటే అని కాదు, మిగతా వాళ్ళవి కూడా ఆయనతో వచ్చేవాళ్ళు కానీ మిగతా మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఎవరితో నేను కూడా ఆయన జనంతో ఎప్పుడైనా పద్ధతి ఇప్పుడు తప్పి కూడా వ్యవహరించానా? ఆయన గారు బూతులు తిట్టించాను. నాకు ఇది ఒక్కటి చెప్పండి ముందు. నా పక్కన ఉన్న కూర్చోబెట్టుకున్న ఆయన తిట్టమని చెబుతున్నారా ఏందండి? ఆయన వద్దనే చెబుతున్నారు కదా, తిట్టండి ఇంకా తిట్టండి ఇంకా తిట్టండి అని ఇప్పుడు అంటున్నారా? నాకు మీరు ఆగండి. ఇప్పుడు నాకు చెప్పండి. ఒక ప్రశ్న సమాధానం చెప్పండి. ఆయన ఏమన్నాడంటే, మీకు ఆ హక్కు లేదండి. మొన్న ఆయన పేరేంటి, ఆ దీపక్ రామ్ అనే అతను మీ ఛానల్లో కూర్చుని తిట్టాడు అంటే, తిట్టింది ఎవరు మిమ్మల్ని కాదు కదండి, ఆ కామన్ మ్యాన్ అనే అతను ఇతను నెల రోజుల నుంచి తిడుతూ ఉన్నాడు కాబట్టి తిట్టాడు. అయినా నేను అడ్డుకున్నాను అని చెప్పినాక ఆయన లేదు, మీకు హక్కు లేదు అన్నాడు. ఓకే ఫైన్. ఇప్పుడు దీపక్ రామ్ వాస్తవాన్ని తిట్టింది కిరణ్ గారిని కాదు, కామన్ మ్యాన్. అది కూడా సరే, నేనే బాధ్యతగా తీసుకుని తప్పు అంటున్నా. కానీ అది ఎప్పుడంటే జరిగింది, ఎప్పుడు ఒక 2 వారాల క్రితం. అంతకు ముందు వరకు నేను ఆ కామన్ మ్యాన్ కూడా అమ్మనాబూతులు ఎప్పుడు తిట్టే సందాన్ని నేను ఒప్పుకోలేదు, ఎంకరేజ్ చేయలేదు కదా. అంతకుముందు ఏడాది క్రితం నుంచి అశ్లేషణ నన్ను తిడుతూనే ఉన్నా, నేను ఒప్పుకుంటున్నా. నాకు ఒక 2 వారాల క్రితం వరకు హక్కు ఉంది. ఇప్పుడు ఇది దీపక్ రాము కామన్ మ్యాన్ తిట్టింది 2 వారాల క్రితం. అంతకుముందు నేను శుద్ధంగానే ఉన్నాగా. మరి ఈ నెల మీరు శుద్ధులా పరిశుద్ధులా అనే సంగతి సార్, ఒక్క నిమిషం, ఒక్క 10 సెకండ్సే. ఏడాది నుంచి ఇదే అశ్లేషణ నన్ను తిడుతూ అమ్మనాబూతులు, మా అమ్మని, మా భార్యని, మా పిల్లల్ని, చెల్లెల్ని తిడుతున్నప్పుడు కిరణ్ గారికి ఎందుకు ఆపలేదు? అప్పుడు నేనే నా ఛానల్ పెట్టుకోండి. ఇప్పుడు సీఎం మీడియాలో ఉన్న వాళ్ళందరినీ ఆయన తిట్టారా? ఎవరు? రాజశేష గారు నన్ను తిడుతున్నాడు కదా. మిమ్మల్ని ఒక్క నిమిషం అండి, మిమ్మల్ని తిట్టారు. ఇప్పుడు సార్ నిన్న విషయం ఎలాగుందంటే, మీరు చేసిన ఇదికి చాలా వరకు చాలా మంది ఇప్పుడు ఆయన అభిమానించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు. ఎందుకు తిడుతున్నాడు అసలేషా? అతనే చెప్పాడు కదా. ఆ టైంలో కూడా మీరు చేసే చెల్లగితనాలు అలాగే ఉంటాయండి. మీరు చేసే వ్యవహారాలను బట్టే ఉంటది అవతల రియాక్షన్, మీ యాక్షన్. ఏంటి వ్యవహారం? ఏం చేశాను అతని పట్ల? చెప్తున్నాం కదా, సబ్జెక్ట్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ దాని ప్రకారం వెళ్ళి మాట్లాడాలా. మీరు అది లేకుండా మాట్లాడే వాళ్ళని మ్యూట్ లో పెట్టేసి మీరు బ్యాక్ స్టేజ్ లో పెట్టేసి ఉంటారు. ఏమనుకోవాలా దాన్ని చెప్పండి. నేను ఒక ఛానల్ పెట్టాను, నేను ఎక్కడ పచ్చి బూతులు తిట్టను. ఎందుకు తిట్టలేదండి? అర్థమవుతుందా? అలాగని చెప్పి కాదండి, అబద్ధాలు చెప్పుకుంటూ పోతారా ఏంది మీరు? మీ ఛానల్ మీద ఏదో వాడిని పెట్టించుకుని నేను తిట్టలేను కాబట్టి వాడిని ఉసిగొలిపి నువ్వు తిట్టరా, వాడి పెళ్ళాన్ని తిట్టు, వాడి అమ్మని తిట్టంటే ఎవరు అనలేదండి. మీరు నిరూపిస్తారు ఆ మాట అన్నారని. కిరణ్ గారు ఆ మాట చెప్తున్నారు, మీరు నిరూపించండి. మీరు నోటి విరోచనాలు చేసుకోకూడదు. నేను చెప్పేది ఇదే, మీరు నోటి విరోచనాలు చేసుకోకూడదు. ఇదే చెప్తున్నాను కదా. కిరణ్ గారు ఇట్లా తిట్టేస్తున్నారని చెప్పేసి మీరే అంటున్నారు కదా, అమ్మని తిట్టండి, మీరు పక్కన కూర్చోబెట్టి అమ్మని తిట్టండి. ఆయన వద్దండి ఆగండి అని చెప్తానే ఉంటారు. కింద పెట్టచ్చు కదండి, కాసేపు బ్యాన్ చేయొచ్చు కదా. ఆపుతున్నారు కదా, వెంటనే ఆపేస్తున్నారు. ఆయన ఆగమనంగా ఆపుతారు. ఆయన కంటిన్యూగా ఏం తిట్టరు. కింద పెట్టే ప్రయత్నం కూడా చేయట్లేదు కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాదు ఒక్క నిమిషం అండి. నా ఛానల్స్ ఏం బిగుతావు అని అన్నాడు. అంటే కిరణ్ ఛానల్స్ కాదు అవి, ఆ వెనకాల నేనే ఉన్నానని అసలు చెప్పాడు. ఇప్పుడు మీ ఛానల్ కాదండి, ఇప్పుడు మీ ఛానల్లోకి వచ్చే వాళ్ళందరూ మీరు కంట్రోల్ చేయగలరా? వాళ్ళు ఏం మాట్లాడినా కానీ మెలకొని ఉండగలరా? రెండోసారి తీసుకురా వాళ్ళని? రెండోసారి తీసుకుంటారా తీసుకోరా? రెండోసారి తీసుకుంటారా తీసుకోరా? కాదండి, ఇప్పుడు మీ ఛానల్లోకి వచ్చే వాళ్ళందరి మీద మీ కంట్రోల్ ఉంటుందా? ఎందుకు లేదు? అందరి మీద మీ కంట్రోల్ ఉంటుందా? వచ్చే వాళ్ళందరూ మరి మా దీపక్ గారు మాట్లాడుతుంటే ఆపాను కదండి. ఆపి ఏం చేసి మళ్ళీ సెకండ్ టైం తీసుకున్నారు కదా మళ్ళీ ఆయన్ని. కింద పడేయటం కూడా చేయట్లేదుగా. ఆపమని చెబుతారండి, కింద పడేసిరా తెచ్చుకోరు. ఒక్క నిమిషం మీకు ఇదే అర్థం కాదు. మీకు ఇప్పుడు మీ ఛానల్లో లాగా మీలాగా ఒక్క నిమిషం అండి. మీ మాటలు అన్ని వింటా. నేను యూట్యూబ్ కూడా ఓపెన్ చేయను. ఒక్క ఇన్స్టెన్స్ చూపించండి నాకు, అశ్లేషణ కింద పడేసినట్టు ఆయన మళ్ళా తీసుకున్నట్టు. ఒక్కటి చూపించండి, నేను యూట్యూబ్ బంద్ చేసి వెళ్ళిపోతాను రేపటి నుంచి. నిజమా? నాకు ఒక్కటి చూపించండి. సరే, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు కిరణ్ గారు బ్యాక్ స్టేజ్ లో పెట్టిన క్లిప్ మీకు కావాలి అంతేనా? ఎవరినైనా తిడుతున్నప్పుడు ఎవరినైనా కానివ్వండి, మిమ్మల్ని కానివ్వండి, ఎవరినైనా కానివ్వండి, అనవసరం. ఓకే ఓకే సరే ఒక నిమిషం ఉండండి. నేను అది ఆ క్లిప్ ఎలాగైనా సరే నాకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఆయన ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం కాబట్టి నెలల సంవత్సరాలు ఎప్పుడైతే మీకు ఇదే ఇప్పుడు ఒక మాట మీద చెప్పినప్పుడు ఆ మాట కట్టుబడి ఉండాలా, లేదంటే ఆ మాట అనకుండా ఉండాలా. అంతేగాని మీరు ఎప్పుడైనా ఇదంతా కాదండి. ఇంకొకసారి మీరు ఆ రకంగా తొడలు కొట్టుకోవద్దు.
మీ దగ్గర సబ్జెక్ట్ నిన్న మీరు ఆయన వాడుతున్నాడు. నేను మొదట్లో చెప్పా రామాయణం గురించి మాట్లాడినప్పుడు కూడా, ఆయన వచ్చినప్పుడు ఆ నరసింహ కుర్రోడు మీ తీసుకొచ్చినప్పుడు వల్ల కాదండి సార్. ఒకటి మీ దగ్గర సబ్జెక్ట్ లేదు. మీ దగ్గర ఆయన ఫస్ట్ నుంచి ఒప్పుకుంటున్నారు ప్రతి దానికి. ఇప్పుడు ఆయన ఛానల్లో టెలికాస్ట్ కానీ ఇలా సీఎం మీడియాలో మీరు కాదు ఫస్ట్ నుంచి చెప్తున్నా ఉండండి. మీరు లేరా సీఎం మీడియాలో? ఏమంటే వాడు ఇప్పుడు రోజు చెప్తున్నాడు కదా, అది ఇప్పుడు చెప్తున్నాడండి. ఓకేనండి, ఇప్పుడు చెబుతున్నారు. ఆ రోజు ఏమన్నారు మీరు? ఆ రోజు మీరేమన్నారు? ఈ ఛానల్ కూడా నాదే అని మీరు అనలేదా? సీఎం మీడియాలో ఈ ఛానల్ కూడా నాదే అని మీరు అనలేదా? ఎవరు? మీరు. అందులో దాన్ని ఎదిగేదానికి ప్రయత్నం చేసినోడు, మాట్లాడినోడు నేను, కంటెంట్ ఇచ్చినోడు నేను, మోడరేట్ చేసినోడు నేను. ఆ ఛానల్ మీద అన్నారా లేదా? ఇది చాలా ఫరక్ ఉందండి. అన్నారా లేదా? అవును, ఇప్పుడు ఆ ఛానల్ కూడా మీదే అన్నారు కదా, మీదే అన్నారా లేదా? అంటే మాకు పుట్టిన పిల్లలు నాడు పేరు పెట్టుకుంటాడనా? నాకు కష్టం ఉందని చెప్తున్నా. మీకు పుట్టిన అంటే మీరేనా అండి ఛానల్ పెట్టింది అది సీఎం మీడియా అనేది? మరి ఎందుకని గెంటేశారు? అంత చేతకంతనంగా ఎట్టున్నారండి మరి మీరు? అది వాళ్ళు తరిమేస్తే అంత చేతగానే వాళ్ళు. నీకు తెర మీద చూపించా, వాడు మతాల మీద గొడవలు పెడుతున్నాడని. మొన్న ఆడేవాడు కుర్రోడు రాహుల్ అనేవాడు వెళ్ళి అడిగితే, రే రాముడి గురించి అడగరా, ఎవిడెన్స్ లేకపోతే అని లేపారా? ఇది చూసి కూడా మళ్ళీ మీరు నన్ను అడుగుతున్నారంటే ఇంతకన్నా. నేను ఒకటండి, కిరణ్ గారి ఛానల్, కిరణ్ గారు ఉన్నంతసేపు నేను సబ్జెక్ట్ చూస్తానండి. మిగతా అదంతా ఎలా ఉంటదంటే మీది కానీ సీఎం మీడియా కానీ మీరు చెప్పుకుంటా పోతారు కానీ అది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి వారు మాత్రం వేదాంతం విజ్ఞానం చెప్పగలరు. అదే కదా మీరు నమ్మేది? ఆయన ఆధారాలు చూపించి చెప్తారండి. వేదాంతం విజ్ఞానం అనేది ఏదైనా కానీ దానికి ఆధారం చూపించి మాట్లాడతారు ఆయన. నోటి మాటలు నోటి విరోచనాలు ఆయన చేసుకోరు. అభిమానించి ఆయన కిరణ్ చెప్పేది అంతా కరెక్ట్ అని మేము నమ్మము, అంత అబద్ధం అని కూడా నమ్మము. ఖచ్చితంగా మీరు మిమ్మల్ని పట్టుబట్టి ఎవరు నమ్మాలి అని చెప్పట్లేదండి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మీరేమో జనరల్ గా మాట్లాడేసుకుంటూ పోతారు ఆధారాలు లేకుండా. కిరణ్ గారితో మాటికి ఆధారాలు చూపించి మాట్లాడమంటారు. ఆధారాలు ఇదిగోండి, దీంట్లో ఇలా ఉంది అంటే వికీపీడియాలో ఇలా ఉంది, దీనికి సోర్స్ ఇది అని చెప్పేసి ఆయన చెప్పే లోపే మీరు ఇది వద్దు ఇంకోటి చూపి మాకు అదే కావాలి. నిన్న మీరు చేసిన దానికి కాదండి, నిన్న మీరు చేసిన దానికి ఎంతమంది వచ్చారు సార్ మీ దానికి లైవ్ కి చెప్పండి? అంతకుముందు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చూశారు? అది కిరణ్ గారు ఉంటాయి ఎంతమంది చూశారు? ఒకసారి అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ ఉన్నప్పుడు జనాలు వింటారండి. కాంట్రవర్సీ ఉన్నప్పుడు ఆ పూర్ణ వీడియో చూపి చేసుకోండి సార్, ఇంకా ఎక్కువ మంది చూస్తారు. మాకు అవసరం లేదు, మీ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం కదా, మాకు అవసరం ఇదే కదండి, పోరనే కదా, అందుకే కదా అంతమంది వేల మంది. నా ఛానల్ ఎవరు చూడలేదు అట్లా రోజు. ఇప్పుడు మీరేమన్నారు? కాంట్రవర్సీ అన్నారు. కాంట్రవర్సీ చూపించాలనుకుంటే అదే చూపించండి మీరు. అందుకే ఇప్పుడు ఆయన నేను ఇది ఒక్క సబ్జెక్ట్ చెప్పేసి వెళ్ళిపోతానండి అంటే వద్దు వెళ్ళమాకండి అని అంటారు. ఉన్న మనిషిని సరిగ్గా మాట్లాడినెవరు? మీరు కొద్దిగా మీరు చెప్తున్నారు. దాటితో పాటు ఆయన ఛానల్కి రండి. మీరు ఇలా ఆయన ఛానల్కి వస్తారా మరి? సార్ ఇదంతా కాదండి, ఆయన ఛానల్కి వస్తారా పద్ధతిగా? మీరు ఒక్కళ్ళు వస్తాంటే రండి. మీ వల్ల కాదండి, ఎందుకండి తొల్ల కొట్టుకోవడం? మీరు తొడగుడ్లు బాగా కొట్టుకోవడం తప్ప వేరే విషయం లేదండి మీ దగ్గర. మీరు మీరు ఏదన్నా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి, లేదప్పుడు మా చేత కాదండి అని చెప్పేసేయండి. అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద బుర్ర చల్లే ప్రయత్నం బట్టి చెయ్యొద్దు. ఇప్పుడు ఎవడైనా చెప్పేవాడు ఉన్నప్పుడు ఆడు మంచి మాటలతో పాటు ప్రూఫ్స్ చూపిస్తున్నారు పాటు చూపిస్తున్నారు కాబట్టి మేము ఇప్పటికీ కిరణ్ గారి వైపే మేము మాట్లాడుతున్నాం. ఆయన ప్రూఫ్ చూపించి మాట్లాడుతున్నారు. ప్రూఫ్ చూపించకుండా మీలాగా ఒక నైతికత ఉంటది. ఇక్కడ నైతికత అంటే ఇప్పుడు మీకు విషయం చెప్తున్నా ఉండండి. అశ్లేష గాని పెట్టుకుని రోజు బూతులు తిట్టి ఎవడండి మాట్లాడతాడు? కిరణ్ గారు ఒక్కరే ఉంటారు రండి మరి. ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఆశ్లేష గారు లేకుండా కిరణ్ గారు దాంట్లో లైవ్ లో జరగలేదా? కాదండి, ఆశ్లేష గారు లేకుండా కిరణ్ గారు దాంట్లో లైవ్ లో జరగలేదు అనుకుంటున్నారా ఏంది మీరు? నేను ఎట్లా వెళ్తానండి? అది క్లీన్ చేసుకోమనండి, అతగారితో పరిపూర్ణంగా తెలుసుకోమనండి. ఇప్పుడు ఆల్రెడీ కిరణ్ గారు చెప్పారు, ఆయన ఒక్కడే ఉంటానని చెప్పారు, ఇన్నిసార్లు చెప్పారు. వస్తే ఇప్పుడు మీ చేతిలో కంట్రోల్ లేదు. మిమ్మల్ని తాళ్ళు పెట్టి కట్టేయలేదు కదా, మేకులు పెట్టి కొట్టారైంది మిమ్మల్ని. మీకు విషయం అర్థం కావట్లా. నేను చెప్పేది ఒక విషయం గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు నేను అనేది అది కాదండి. ఇప్పుడు ఆశ్లేష గారు వస్తారని మీరు అంటున్నారు. రివిజన్ అని చెప్పి విశ్లేషణ అని చెప్పి అమ్మ నాబూతులు తిట్టేస్తారు. ఇది బాగుంటుందా మరి?
సబ్జెక్ట్ ఉన్నప్పుడు దాని ప్రకారం మాట్లాడండి. అసలేశానే ఇంకోళ్ళ దగ్గరికి బూతుల దగ్గరికి వెళ్ళమని బూతులు మాట్లాడే వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళతో. ఆయన వెళ్ళే కాడికి ఆయన వెళ్తానే ఉన్నారండి. ఇప్పుడు ఆయనది కాదు కదా సబ్జెక్ట్, ఇప్పుడు ఆశేష గారిది కాదు కదా అసలు ఇష్యూ. ఇప్పుడు మీరు టాపిక్ డైవర్ట్ చేసుకొని మాట్లాడుకున్నంత మాత్రం తెలియగల అనుకోవద్దు. కాదండి, ఇప్పుడు ఆశేష గారి గురించి టాపిక్ తీసుకొచ్చేసి తప్పించుకోవాలని చూడాల్సిన పని లేదు. మీకు చేత కాదన్నప్పుడు చేత కాదని చెప్పేయండి. కిరణ్ గారు ఒక్కళ్ళే ఉంటారు అనుకోవడం కాదండి, అదే నిజం. మీ చేతకంతనాన్ని ఆశేష గారి మీద ఎందుకు రుద్దుతారు? మీరు కిరణ్ గారు ఒక్కళ్ళే ఉంటారని చెప్పేసి కిరణ్ గారు ఒక్కళ్ళే ఉంటారు. కిరణ్ గారు ఒక్కళ్ళే ఉంటారండి. ఇదంతా కాదండి, కిరణ్ గారు ఒక్కళ్ళే ఉంటారు. మీరు ఒక్కళ్ళే వస్తారా, లేదు ఇంకో నలుగురు నేర్చుకొని వస్తారా? మీరు రండి కిరణ్ గారి ఛానల్కి. కిరణ్ గారి ఎప్పుడు వస్తారు చెప్పండి? ఎప్పుడు వస్తారు చెప్పండి? ఎప్పుడు వస్తారు చెప్పండి? ఎప్పుడు వస్తారు చెప్పండి? అసలేషన్ నన్ను తిడుతూ ఉన్నప్పుడు నాకు యూట్యూబ్ క్లిప్ పంపిస్తాను. నేను మిమ్మల్ని అది ఇది కరెక్షన్ ఇది నేను ఆయన తిడుతున్నప్పుడు బ్యాక్ స్టేజ్ లో కిరణ్ గారు పెట్టారా లేదా అనే ఒక క్లిప్ గా మిమ్మల్ని కాదు, నేను మీ సంగతి ఓన్లీ చెప్పట్లా. ఎవరినైనా సరే ఆయన తిడుతున్నప్పుడు ఇది మీరు కావాలంటే కాదు ఇది కావాలంటే ఇందాక మీరు అన్నది నేనే పంపిస్తాను మీకు. ఏమేమి యూట్యూబ్ లో ప్రతిరోజు గత జూన్ ఏదన్నా కానీ అండి సార్. ఇప్పుడు అసలు సార్ ఇప్పుడు నిన్న మీ దాంట్లో ఒక మాట మాట్లాడారు. బైబిల్ మీదకి వచ్చేపాటికి ఎవరితో అయినా సరే ఎలాగైనా సరే మేము మాట్లాడడానికి సిద్ధం అని అన్నారా లేదా? ఈ రోజు ఆశేష గారి పేరు చెప్పుకొని మీరు బయటికి వెళ్ళకుండా ఉంటారా చెప్పండి? ఆశేష గారు రావట్లేదు, ఆ ఛానల్కి రారు, మీరు వస్తారా రారా? అసలేశాన్ని కంప్లీట్ గా ఆ మాట చెప్పించండి. మరి కిరణ్ ఛానల్లో నేను ఎలానో బూతులు మాట్లాడినని అసలు మీతో డిబేట్. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఇంటి ముందు ఎవరైనా బాగుతున్నప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఇంక బయటకు అసలు పురుగు వచ్చినా కానీ ఆయన రారండి. ఇప్పుడు మీతో మాట్లాడు తర్వాత ఇప్పుడు సబ్జెక్ట్ వేరండి. మీ ఇంట్లో పిల్లోడు ఇప్పుడు ఇంత ఓపిక ఎంతసేపు మాట్లాడుతున్నాం. మీరు టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడాల్సిన పని లేదు. ఒకటి ఆశేష గారు లేకుండా ఓన్లీ కిరణ్ గారు మాత్రమే ఉంటారు. లేదు కిరణ్ గారితో పాటు కాపర్ గారు ఉంటారు. మీతో పాటు ఎవరన్నా తెచ్చుకుంటే కిరణ్ గారు మిమ్మల్ని తిట్టారా? కిరణ్ గారు మిమ్మల్ని తిట్టారా? దానికన్నా ఎక్కువ అది, దానికన్నా ఎక్కువ. ఆయన తిట్టినా నేను సంతోషిస్తాను. అవునా? తిట్టచ్చు, అది మర్యాద కాదు. తిట్టినా కానీ సంతోషించినప్పుడు మరి ఆశేష గారు తిడితే ఏంది, కిరణ్ గారు తిడితే ఉంది? అంటే అదేలేండి, కాదండి, నచ్చిన మొగుడు ఏం చేసినా, అదే రంగు మొగుడు ఏం చేసినా పర్లేదు కానీ మొగుడు మడికి ఒక మాట అనకూడదు అంటారు, అంతేనా? ఏందండి కాదండి, అలా మాట్లాడకూడదు సార్. ఇప్పుడు ఆశేష గారు రారు, మీకు అదేనండి రోత సామెతలు వాడతారు. అది రోత సామెతలు కాదు, మీరు అలాగే ఉంది. కిరణ్ గారు తిట్టినా పర్లేదు అంటే, రంగు మొగుడు పొడిచినా ఏం చేసినా కానీ పర్లేదు మీకు. కాదండి, మీరంతే అన్నారు కదండి. మీరేమంటున్నారు? కిరణ్ గారు తిట్టినా పర్లేదు అంటున్నారు. ఆశేష గారు ఉంటే తిడితే ఓకే అంటున్నా. అదేనండి, అది దానికి ఓకే అయినప్పుడు మరి ఆశేష గారు తిడితే ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు? ఆయన తిట్టరు అండి, ఆయన తిట్టరు. ఇప్పుడు ఒక్కొక్కల ప్రెజెంటేషన్ ఒక రకంగా ఉంటుంది సార్. ఒక్కొక్కల క్యాపబిలిటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు కిరణ్ గారికి ఉన్నంత ఓపిక మాకు లేదండి. కిరణ్ గారికి ఉండే అంత ఓపిక మాకు లేదు. కిరణ్ గారికి ఉండే సబ్జెక్టు మాకు లేదు. ఏంది మీకుండే ఓపిక మీకుంటది, మీకుండే సబ్జెక్ట్ మీకుంటది. కిరణ్ గారికి ఉండే అంత ఆ కపట నాటకత్వం కూడా మీకు లేదు. కిరణ్ గారు ఇదే ఇట్లాంటి మాట్లాడితే మళ్ళీ మాకు కూడా వస్తారు. నిరూపించి మాట్లాడండి. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు నిరూపించి మాట్లాడండి. నోటి విరోచనాలు చేసుకోవద్దు, నిరూపించి మాట్లాడండి అంతే. ఇప్పుడు కాదు, అసలు ఇదంతా సబ్జెక్ట్ కాదండి. మీకు వచ్చే ఉద్దేశం ఉందా లేదా? మీరు కిరణ్ గారి ఛానల్కి వస్తారా రారా? వచ్చే దమ్ము ఉందా లేదా? సబ్జెక్ట్ మాట్లాడే దమ్ము ఉందా లేదా? నన్ను తిట్టినప్పుడు కింద పడేసాను అన్నారు కదా, అదొక్కసారి చూపిస్తాను నాకు. ఇప్పుడు అది చూపిస్తేనే వస్తారా, లేకపోతే రారా?
అది చూపించండి సార్. అయ్యో అప్పుడు కిరణ్ అది గారు అది అది అసలు అది కాదండి. అసలు ఇక్కడ సబ్జెక్ట్ ఇప్పుడు బైబిల్ మీద కిరణ్ గారు వేసిన ఆరోపణలని ఖండించడానికి మీరు వస్తారా రారా? బైబిల్ మీద వేసిన ఆరోపణలను మీరు ఖండిస్తారా లేదా? మీరు ఉన్నారా? మీరు దాన్ని కట్టుబడతారా లేదా? దాని చదువుతో పాటు సంస్కారం ఉండాలనే మాట విన్నారా సామెత? దానికి కూడా కట్టుబడండి. ఉంది కాబట్టి ఇప్పుడు ఇంతసేపు కూడా మీతో నిన్న కాదండి. అందుకే కదా ఓన్లీ కిరణ్ గారితోనే మాట్లాడమంటున్నాం మేము. ఓన్లీ కిరణ్ అంటే కుదరదండి. కిరణ్ చాలా మంది రోజు మాట్లాడుతున్నారు కదా. రోజు అసలు అది కాదండి. ఇప్పుడు రోజు ఏం తినాలని మీరే చెప్తారా ఏంది? ఆయన ఛానల్ ఆయన ఇష్టం ఏదైనా పెట్టుకుంటారు. ఇప్పుడు మీతో సబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడు ఒక్క విషయం అండి. మీ ఛానల్కి వచ్చినప్పుడు మీరు ఎట్లా వ్యవహరించారు ఆయనతో చెప్పండి. మీరు కరెక్ట్ పాయింట్ దగ్గర కెరైవ్ అయ్యారు. కిరణ్ గారు ఇష్టం వచ్చినట్టు ఉంటారు, వారి ఇష్టం వచ్చినట్టు ఉండండి. ఆయన ఇష్టం వచ్చినట్టు మీకు అదే అర్థం కావట్లా. ఇప్పుడు మీరు డిబేట్ కి వచ్చారంటే ఆయనతో మీతో ఎలాగ ఉండాలో అలాగుంటారు. మిగతా టైంలో కూడా మీకు నచ్చినట్టు ఉండాలా ఏంది? అదే అక్కడ అదేనండి. ఇప్పుడు కాదండి. ఒక విషయం సార్, మీ ఇంట్లో వాళ్ళు పక్కింట్లో వాళ్ళకి నచ్చినట్టు ఉంటారా? మీ ఇంటికి మీకు నచ్చినట్టు ఉంటారా చెప్పండి. సరే మంచిదండి. మీరు లైవ్ లోకి వస్తారండి, తీసుకుంటాను. మీరు సబ్జెక్టు పరంగా కిరణ్ గారి ఛానల్కి వస్తారా రారా? వచ్చే దమ్ముందా లేదా? బైబిల్ని డిఫెండ్ చేసే దమ్ముందా లేదా మీకు? అది చెప్పండి. మీరు అక్కడ మీ ఛానల్ కొట్టుకోవద్దు. మాకు చెప్పండి.